హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో ఫ్రై విత్ టొమాటో రసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం మనం ఫస్ట్ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. వాటి కోసం కావాల్సినవి ఏంటంటే బారుగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, 2 టొమాటోస్, అలాగే 2 కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్. ఈ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పొటాటో ఫ్రైలోకి యూజ్ చేద్దాం. అలాగే 10 మినిట్స్ ముందే ఇలా కొంచెం చింతపండుని వాటర్లో వేసి నానబెట్టాలన్నమాట. చింతపండుని మంచిగా బాగా కడుక్కొని అలా నానబెట్టుకున్న తర్వాత ఒక మందంగా ఉండే గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు వేసుకోవాలి. సో నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు అండ్ దెన్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను. సో అవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా మీరు కావాలంటే మిరియాలు అవి కూడా వేసుకోవచ్చు, మిరియాల రసం లాగా చేసుకోవాలంటే. నేను వేయట్లేదు ఇక్కడ. సో తాలింపు పోపు అంతా ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ వేసాను. సో రసంకి ఏంటంటే ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. సో చూస్తున్నారు కదా, ఇలా తిప్పుతూ ఉండాలి. సో ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, నేనైతే 2 టొమాటోస్ తీసుకున్నాను. సో మీ ఇష్టం, మీరు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. సో టొమాటోస్ కూడా వేసి బాగా ఉడకనివ్వాలి టొమాటోస్ని, పచ్చి అనేది లేకుండా. సో ఇలా కొంచెం సేపు అలా తిప్పిన తర్వాత లిడ్ పెట్టేసుకుంటే మనకి బాగా మంచిగా మగ్గుతాయి అన్నమాట టొమాటోస్ అనేవి. సో చూస్తున్నారు కదా, పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మంచిగా టొమాటో కూడా ఉడికిపోద్ది. తర్వాత నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ అల్లం అండ్ వెల్లుల్లి దంచి వేసేసుకోవచ్చు, కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది, ఫ్రెష్గా పట్టిన పేస్ట్ ఉంది. సో నేను అది యూస్ చేశాను. మీకు కావాలంటే అల్లం, వెల్లుల్లి అలాగే మిరియాలు కూడా వేసి కొంచెం కచ్చపచ్చగా పౌడర్ లాగా దంచేసుకొని వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది అలా కూడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కూడా పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో మనం ఆ తర్వాత పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసుకోవాలన్నమాట. మనకి పులుపు చాలు, ఎక్కువైంది, సరిపోయింది అనేది మనం ఇట్లా వాటర్ క్వాంటిటీ ద్వారా చూసుకోవాలి. సో చూసినా కదా, పులుపు క్వాంటిటీకి సరిపడా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ కొంచెం వేసుకున్నాం కదా ఆనియన్స్లో, అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా బాగా బాయిల్ అయ్యే వరకు లిడ్ పెట్టేసి ఉంచాలి. సో ఇలా కంటిన్యూస్గా ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అయితే రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో కంటిన్యూస్గా అలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట 5-10 మినిట్స్ వరకు. సో అలా బాయిల్ అయిన తర్వాత మన రసం రెడీ అయిపోద్ది. సో ఈలోపు మనం పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే మనం పొటాటో ఫ్రైని కొంచెం బాగా డీప్ ఫ్రై లాగా చేస్తున్నాం అనమాట. సో అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పొటాటో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేవన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగాను పీసెస్ తక్కువగాను ఉండేలా చూసుకోండి, లేకపోతే మెత్తగా వచ్చేస్తాయి, క్రిస్పీనెస్ అనేది రాదు పొటాటో. సో చూస్తున్నా కదా, ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఇన్ కేస్ మీకు కనుక ఇలా రావట్లేదు, సరిపోవట్లేదు ప్యాన్ అంటే 2 times వేసుకోండి ఆయిల్లో. సో అవి మంచి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత, చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. సో మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూసారు కదా, పొటాటోస్ అన్నీ కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఇలా క్రిస్పీగా ఉండాలి, గోల్డెన్ కలర్ వచ్చి ఉండాలి. సో ఆ తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడు ఎక్కువ అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పొటాటోస్ డీప్ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం మన పీసెస్ పొటాటో ఎన్ని పీసెస్ తీసుకున్నాము అన్న దాన్ని బట్టి, ఎన్ని పొటాటోస్ తీసుకున్నాము అన్న దాన్ని బట్టి చూసి తీసుకోవడమే అండి ఆయిల్. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకొని
కొన్ని పచ్చెనగపప్పు, ఇంకా మీరు ఏం వేసుకుంటే అవి కొంచెం పోపు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సేమ్ కరివేపాకు వేసుకున్న తర్వాత నేను ఇలా వెల్లుల్లి గార్లిక్ని కొంచెం దంచి వేసుకుంటున్నాను. సో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, స్మెల్ కూడా. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకున్నాను. సో అవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పొటాటో ఫ్రైలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. సో అలాగా సన్నగా తురిమిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సో ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. సో ఫ్రైస్ ఏమన్నా కానీ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటేనే మంచిగా వస్తాయి అన్నమాట. సో అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి, చాలా మంచిగా వస్తుంది టేస్ట్. సో కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే సాల్ట్ డైరెక్ట్గా మనం పొటాటోస్ ఫ్రై చేసుకున్నాం కదా, అలా ఫ్రై చేసుకున్న పీసెస్లో కూడా వేసుకోవచ్చు సాల్ట్. ఇలా అవసరం లేదనుకుంటే ఆ పీసెస్లోనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని కొంచెం చాట్ మసాలా అలా వేసుకొని ఫ్రైలాగా కూడా అలా తినేయచ్చు. సో నేను ఇక్కడ కొంచెం ఆనియన్స్ అవి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత, ఎక్కువసేపు అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసాం కాబట్టి, ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత మనకి కావాల్సినంత సరిపడా నేనైతే ఒక 2 spoons కారం తీసుకున్నాను, అలాగే సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో కారం సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అక్కడక్కడ కారం అలా ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను ఇక్కడ బాగా మిక్స్ చేస్తున్నాను. కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలండి, ఇది ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. సో చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 minutes లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మ్యాక్సిమం ఈ ఫ్రై అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయండి, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, మీలో ఎవరైనా ఇలా ట్రై చేస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది గార్నిషింగ్కి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.